బెస్ట్ ఆల్కహాల్ ఎలా తీసుకోవాలి అనుకుంటే, మన ఆల్కహాల్ ఎప్పుడు ఎంప్టీ స్టమక్లో తీసుకోకూడదు. ఓకే. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తుంటారు, అందరూ నార్మల్గా ఫస్ట్ ఆల్కహాల్ తాగేసి తింటుంటారు. దీనివల్ల అసిడిటీ ప్రాబ్లమ్స్, ఆల్కహాల్ గ్యాస్ట్రిక్ యాసిడ్ స్టిమ్యులేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. దీనివల్ల అసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది. ఏమీ తినకుండా తీసుకోవడం వల్ల ఆల్కహాల్ ఈజీగా బ్లడ్లో వెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఈజీగా డ్రౌజీనెస్, అలసిపోవడము, డీహైడ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి దీనివల్ల. అందుకని మన ఆల్కహాల్ స్మాల్ క్వాంటిటీ నార్మల్గా తీసుకున్నప్పుడు సేఫ్ డ్రింకింగ్ లిమిట్ అంటారు. ఆ సేఫ్ డ్రింకింగ్ లెవెలే మేల్లో నీకు చెప్పిన లెవెల్, అది 1 to 2 డ్రింక్స్, ఫీమేల్స్లో 1 డ్రింక్. వీక్లీలో ఫీమేల్స్కి అయితే వాళ్ళకి జీన్స్ మాడిఫై అవ్వడం వల్ల, వాళ్ళ బాడీ హ్యాబిటస్ వల్ల 7 డ్రింక్స్ పర్ వీక్, వీళ్ళకైతే అట్లీస్ట్ 10 డ్రింక్స్ పర్ వీక్. ఇది సేఫ్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్. దానికంటే ఎక్కువ తీసుకుంటే మన ఆల్కహాల్ నుంచి ఆల్కహాల్ హెపటైటిస్ అంటే లివర్ చెడిపోవడము, జాండీస్ రావడము, సిరోసిస్ రావడం జరుగుతుంటాయి. ఇవి జరగకుండా ఉండాలంటే లిమిట్గా ఎప్పుడైనా అకేషనల్గా ఫంక్షన్స్గా యాజ్ ఏ కామన్ డ్రింక్గా తీసుకోవచ్చు మనం.